ఇస్లామాబాద్ కోర్టు వద్ద మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనే అంటూ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే టెర్రరిస్ట్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేస్తుంది. 12 మంది మరణానికి 27 మంది క్షతగాత్రులు అవడానికి కారణమైన ఆ దాడికి తామే బాధ్యులమన్న టీటీపీ పాకిస్తాన్లో షరియా చట్టం అమలు చేసేదాకా రాజీ పడేది లేదని చెప్పింది. పాకిస్తాన్లో షరియా చట్టానికి విరుద్ధంగా న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని, అందుకే అలాంటి తీర్పులిచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులు, అలాగే ఇతర జ్యుడిషియల్ అధికారులు ఎవరైనా సరే తాము ఉపేక్షించేది లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. పాక్లో సంపూర్ణ ఇస్లామిక్ వ్యవస్థ అయిన షరియా చట్టం అమలయ్యే వరకు అక్రమ చట్టాల ఆధారంగా తీర్పులు ఇచ్చేవారికి వ్యతిరేకంగా ఈ దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఆత్మాహుతి చేసుకున్న తమ ఫైటర్ జ్యుడిషియల్ కమిషన్ని టార్గెట్ చేసుకుని ఈ దాడికి పాల్పడ్డాడని గాజీ మీడియా నెట్వర్క్లో ఆ ప్రకటనలో హెచ్చరించింది. ఇస్లామిక్ న్యాయానికి భిన్నంగా ఇప్పుడు పాకిస్తాన్ నడుస్తున్న ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పులిచ్చే న్యాయమూర్తులే టార్గెట్గా తమ దాడులు ఉంటాయని కూడా హెచ్చరించింది. దీంతో ఇప్పటిదాకా ప్రభుత్వ వర్గాలకే ప్రకంపనలు పరిమితం కాగా ఇప్పుడు న్యాయ వ్యవస్థలో టాప్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వణికిపోతున్నారు. మరోవైపు తమ దేశంలో జరిగే ఎలాంటి దాడులు ఆపలేకపోతున్న పాకిస్తాన్ పాలకులు యథాప్రకారం ఈ దాడి భారతే చేయించిందంటూ చేతులు దులుపుకోవడం గమనార్హం. అయితే పాక్ ప్రకటన మతిలేని ప్రకటనగా భారత్ కొట్టిపారేస్తుంది.